హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లెర్నింగ్ 12th లెసన్ ఆర్ 12th వీడియో అండి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కొన్ని టాపిక్స్ కెన్, వాంట్ టు, థాట్ టు, గోయింగ్ టు, ఇవి డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి. బిఫోర్ ద జస్ట్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆన్ దిస్ ఎస్ఎస్ లెర్నింగ్ అండి. ఈ ఎస్ఎస్ లెర్నింగ్లో ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ ఉందండి. అంటే వెరీ బేసిక్ ఫండమెంటల్ నుంచి కంప్లీట్ ఎక్స్పర్టిజం వరకు, లేకపోతే అట్లీస్ట్ మోడరేట్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకునే వరకు ఫుల్ కంప్లీట్ కోర్స్ అండి. అంటే వెరీ స్క్రాచ్ లెవెల్ నుంచి మీకు ఎంత మాత్రం ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫుల్ కోర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్ అండి. మనం ఈ కోర్స్లో స్క్రీన్ షేర్లో చూస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డాక్యుమెంట్ మీరు తెచ్చుకోవాలంటే కనుక, మీరు తీసుకోవాలంటే కనుక డిస్ప్లే చేసిన నంబర్కి ఆర్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. సో దట్ వి విల్ గివ్ యూ ద డాక్యుమెంట్. ఓకే, లెట్స్ క్విక్లీ స్టార్ట్ టు ద సబ్జెక్ట్. కెన్తో స్టార్ట్ చేద్దామండి. ఈ కెన్ ఆల్రెడీ మనం ఏమనుకున్నామండి తెలుగులో? తినగలను, తినగలవా, చేయగలను, చేయగలవా, అంటే ఈ గలవా అనేది కెన్ అనమాట. ఈ కెన్ అనేది మనం ఇంగ్లీష్లో చాలా ఎక్కువ చోట్ల చూస్తుంటాం. అంటే ఎగ్జాంపుల్గా బ్రింగ్ అనే వర్బ్ని కన్సిడర్ చేద్దామండి. అంటే బ్రింగ్ అంటే తీసుకురావటము లేక తేవటము. కెన్ యూజ్ చేద్దాం దీని మీద. ఓకే, ఒక పర్సన్ని మనం అడుగుతున్నాము, కెన్ యూ బ్రింగ్ ద బాటిల్? కెన్ యూ బ్రింగ్ ద బాటిల్, దట్ బాటిల్, వాట్ ఎవర్. ద బాటిల్ అంటే బాటిల్, దట్ బాటిల్ అంటే ఆ బాటిల్. ఓకే, సో కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అని అంటున్నాం ఒక పర్సన్ని. అంటే ఏంటండి అర్థము? ఆ బాటిల్ని తీసుకురాగలవా అని అడుగుతున్నాం. ఆ బాటిల్ని తీసుకురాగలవా. ఓకే, సో తెలుగులో వచ్చేసి మనం ఎవరినైనా ఆ బాటిల్ని తీసుకురాగలవా అని జనరల్గా అనమండి. ఆ బాటిల్ తెస్తావా అంటాం. ఆ బాటిల్ తీస్తావా, ఆ బాటిల్ తెస్తావా, లేకపోతే ఆ బాటిల్ తీసుకొస్తావా అని అంటాం. కానీ ఆ బాటిల్ తేగలవా, ఆ బాటిల్ తీసుకురాగలవా అని మాత్రం అనమన్నమాట. ఓకే, ఈ బాటిల్ తెస్తావా అని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అంటాం. విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ కంపేర్ చేద్దాం. కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్, విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్. కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అంటే యాజ్ ఇట్ ఈస్ మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే ఆ బాటిల్ తేగలవా. విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అంటే యాజ్ ఇట్ ఈస్ తెలుగులో కన్వర్ట్ చేస్తే ఆ బాటిల్ తెస్తావా అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేద్దాం. కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అండ్ విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్. ఈ రెండు కూడా ఆల్టర్నేట్గా యూజ్ చేస్తారండి ఇంగ్లీష్లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే కెన్, విల్ ఆల్టర్నేట్గా అంటే ఇది కానీ అది కానీ యూజ్ చేస్తారు. ఈదర్ విల్ కానీ కెన్ కానీ యూజ్ చేస్తారు. అంటే సహజమైన జనరల్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఆ రెండింటి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంది. బట్ ఎటువంటి సిచ్యువేషన్లో విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అన్నది జస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. కెన్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అంటే మోర్ ఎక్కువ రెస్పెక్ట్తో, అంటే కమాండ్ చేసి అడగకుండా మోర్ రెస్పెక్ట్తో తేగలవా అని అడగడం అనమాట. విల్ యూ బ్రింగ్ దట్ బాటిల్ అంటే కొంచెం కమాండ్ చేసినట్లుగా తెస్తావా అని అడగడం అవుతుంది అనమాట. ఈ రెండు తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో ఎక్కువ స్పెసిఫిక్గా యూజ్ చేస్తారండి. అంటే ఆ కెన్ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తారు. అందుకనే మనకి ఎక్కడ చూసినా కెన్ అనేది చాలా రెగ్యులర్గా కనిపిస్తుంటుంది. అంటే స్పెసిఫిక్గా యూజ్ చేయడం అంటే మనం ఒకరితో రెస్పెక్ట్గా మాట్లాడినప్పుడు, సపోజ్ మీ టీచర్, మీ ట్రైనర్, లేకపోతే మీ బాస్, మీ సీనియర్ కొలీగ్, లేకపోతే మీ తోటి కొలీగ్ ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, నాకు మీ ల్యాప్టాప్ ఇస్తారా అన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు మీ ల్యాప్టాప్ ఇస్తారా అని అడుగుతాం మనం తెలుగులో అయితే డైరెక్ట్గా. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి కొంచెం స్పెసిఫిక్గా, అంటే ఆ వర్డ్స్ని చాలా చూసుకొని పర్టికులర్గా యూజ్ చేస్తారనమాట. సో వాళ్ళకి మీరు విల్ యూ గివ్ మీ దట్ ల్యాప్టాప్ అని అనమన్నమాట. అక్కడ పర్టికులర్గా కెన్ యూ గివ్ మీ దట్ ల్యాప్టాప్ ఆర్ కెన్ యూ గివ్ మీ యువర్ ల్యాప్టాప్, మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వగలరా అని అంటామన్నమాట. కానీ అంటే ఈ డిఫరెన్సెస్ ఎందుకు చూస్తున్నామంటే తెలుగులో అయితే కనుక మనం చాలా రేర్గా, తక్కువగా ఈ వర్డ్ వాడతామండి. అంటే ఇవ్వగలరా,
నాకు ఈ పని చేసి పెట్టగలరా అని చెప్పేసి. అంటే ఎంత రెస్పెక్టబుల్ పర్సన్కైనా కూడా మీ బాస్తో అండ్ మీ సీనియర్తో అయినా కూడా నాకు కొంచెం ఈ వర్క్ చేసి పెట్టగలరా, లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్లో నాకు మార్క్స్ చూసి ఇవ్వగలరా, అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, అంటే ఎవరితో మాట్లాడేటప్పుడైనా తెలుగులో మనం విల్ అన్నదే యూజ్ చేస్తామన్నమాట. అంటే చేస్తారా అని, ఇస్తారా, ఆ బుక్స్ నాకు ఇస్తారా, చదువుతారా అని యూజ్ చేస్తామన్నమాట. కానీ ఇంగ్లీష్లో వచ్చేసి చాలా స్పెసిఫిక్గా, అంటే ఎక్కడైతే రెస్పెక్టబుల్గా మాట్లాడాలో అక్కడ కెన్ వాడతారు. అలా వాడలేదంటే మనం అవతల వాళ్ళకి కొంచెం అంటే ఫ్రీ లిబర్టీ తీసుకుని కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఇచ్చినట్లుగా భావిస్తారనమాట. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీద ఫుల్ కమాండ్ ఉన్న వాళ్ళకి, లైక్ ఫారినర్స్కైనా లేకపోతే ఇంగ్లీష్లో మంచి కమాండ్ ఉన్న వాళ్ళు ఎవరితో అయినా కూడా, మీరు మీ సీనియర్ బాస్తోనే అనుకోండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు అతని నుంచి మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ సీనియర్ మేనేజర్ని నాకు ఇంకా ల్యాప్టాప్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఓకే, ఆ సిచ్యువేషన్లో కెన్ యూ గివ్ మీ మై ల్యాప్టాప్ అని అనడమే కరెక్ట్ అండి. సో విల్ యూ గివ్ మీ మై ల్యాప్టాప్ అంటే మోర్ కమాండ్ చేసి అడిగినట్లు అవుతుందన్నమాట. సో ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఎగ్జాంపుల్స్ అండి. అదేవిధంగా నార్మల్ డిక్లరేటివ్ సెంటెన్సెస్, అంటే ఇంటరాగేటివ్ కాకుండా నార్మల్ సెంటెన్సెస్లో కూడా, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, క్వశ్చన్ సెంటెన్సెస్. ఇప్పుడు కెన్ యూ గివ్ ద ల్యాప్టాప్, కెన్ యూ బ్రింగ్ ద వాటర్ బాటిల్, ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కదండి. అదేవిధంగా నార్మల్ సెంటెన్సెస్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. అంటే మనం మోర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోనే ఈ కెన్ అనేది ఎక్కువ యూజ్ చేయడం చూస్తాము. అంటే విల్కి బదులుగా ఎక్కువ యూజ్ చేయడం చూస్తాము. ఎందుకంటే మనం ప్రశ్నించేటప్పుడే కదండి ఏదైనా ఎక్కువ రెస్పెక్ట్ ఉందా లేదా అని తెలిసేది. సో నార్మల్ సెంటెన్సెస్లో మనకి అంత వేరియేషన్ కనిపించదు. అంటే ఎక్కడైతే మనం విల్ అని యూజ్ చేస్తామో, ఎక్కడైతే కెన్ అని యూజ్ చేస్తామో తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సిమిలర్గా మోస్ట్లీ యూజ్ చేస్తాము. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాకుండా నార్మల్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్లో నేను విల్ అనేది కెన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్, నేను వస్తాను, నేను రాగలను, ఐ విల్ కమ్, ఐ కెన్ కమ్, ఐ విల్ కమ్ అండ్ ఐ కెన్ కమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఒక మీ మీ రిలేటివ్ ఉన్నాడు, మీరు అండ్ మీ ఫ్రెండ్ ఒక దగ్గర ఉన్నారు. మీ రిలేటివ్ వచ్చి అడుగుతున్నాడు, నాతో ఎవరు వస్తారు అని, నాతో ఎవరు వస్తారు బయటికి అని అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు హూ విల్ కమ్ విత్ మీ అని అడుగుతాడు ఇంగ్లీష్లో. సో మీరు మీరు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు చెప్పాలన్నమాట, మీరు చెప్పబోతారు ఇలా, నేను వస్తాను అనడానికి ఐ విల్ కమ్ విత్ యూ, ఐ విల్ కమ్ విత్ యూ అంటే నేను నీతో వస్తాను, నేను వస్తాను నీతో అని చెప్పడం అనమాట. కానీ అక్కడ ఐ కెన్ కమ్ విత్ యూ అనడం కొంచెం మోర్ స్పెసిఫిక్ ఉంటుందండి. అంటే నేను రాగలను నీతో, నేను నీతో రాగలను అని చెప్పడం అనమాట. అంటే కన్ఫామ్గా నేను నీతో వచ్చేస్తాను అని అనకుండా నేను రాగలను నీతో అని చెప్తున్నారు. సో అక్కడ ఐ క్యాన్ కమ్ విత్ యూ అని అనాలన్నమాట. ఎస్ అంటే ఎస్ ఐ కెన్ కమ్ విత్ యూ, యా నేను రాగలను నీతో అని చెప్పడం అనమాట. అదేవిధంగా ఐ విల్ కమ్ విత్ యూ అనడంలో కూడా 100% మిస్టేక్ ఏం లేదండి. ఐ విల్ కమ్ విత్ యూ అంటే నేను నీతో వస్తాను అంటే మోర్ కన్ఫామ్గా చెప్తున్నారనమాట. అక్కడ అంత కన్ఫామ్గా చెప్పకుండా ఐ కెన్ కమ్ విత్ యూ అంటే ఆయన అడిగాడు, ప్రశ్నించాడు, ఎవరు వస్తారు మీతో, నాతో మీ ఇద్దరులో ఎవరు వస్తారు అని అడిగాడు. సో అప్పుడు ఐ కెన్ కమ్ విత్ యూ అని అనడం మోర్ కరెక్ట్ అనమాట. ఐ కెన్ కమ్ విత్ యూ అని అనడం మోర్ కరెక్ట్ అనమాట. అంటే ఐ కెన్ కమ్ విత్ యూ అంటే అందులో నేను రాగలను అని చెప్తున్నారు, కానీ 100% కన్ఫర్మేషన్తో నేను వచ్చేస్తా అని చెప్పట్లేదు. బట్ తెలుగులో వచ్చేసి జనరల్గా నేను వస్తాను అనేస్తామండి. అంటే పర్సన్ వచ్చి ఎవరు వస్తారు నాతో అనగానే నేను వస్తాను అనేస్తాం. కానీ ఇంగ్లీష్లో వచ్చేసి కొంచెం మోర్ స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం అనమాట. అక్కడ ఐ విల్ కమ్ విత్ యూ అని అయినా అనొచ్చు, ఐ కెన్ కమ్ విత్ యూ అని అయినా అనొచ్చు. సో ఐ విల్ కమ్ అంటే మోర్ కన్ఫర్మేషన్గా చెప్పడం అనమాట. ఐ కెన్ కమ్ అంటే నేను రాగలను, ఇంకా నీ ఇష్టం, నీ తీసుకెళ్తే లేదు, తీసుకెళ్తే నీ ఇష్టం, బట్ నేనైతే రాగలను అని చెప్పడం అనమాట. సో ఇలా డిఫరెన్సెస్ అండి. సో జస్ట్ ఇంత ముందు నేను చెప్పినట్లుగా ఈ
విల్ బదులు కెన్ రావటం అనేది మోర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చనింగ్ స్టేట్మెంట్స్లోనే ఎక్కువ మనం ఆల్టర్నేట్గా యూజ్ చేయడం అనేది చూస్తుంటాము. ఏ ఆర్టికల్‌లో అయినా లేకపోతే ఏ మెసేజెస్‌లో అయినా ఇది మనం ఆ డిఫరెన్స్ క్లియర్‌గా చూస్తాం. సో, ఫోకస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మీద క్వశ్చనింగ్ సెంటెన్సెస్ మీద ఈ కెన్ అండ్ విల్‌ని మోర్ ఫోకస్ చేయండి. అంటే మీరు ఇప్పటి నుంచి ఎక్కడ ఏ ఎగ్జాంపుల్స్ చూసినా, ఏ మెసేజెస్ చూసినా, ఏ ఆర్టికల్స్ చదివినా, న్యూస్ పేపర్‌లో చదివినా ఆ డిఫరెన్సెస్ కంపేర్ చేయండి. అంటే ఆ డిఫరెన్సెస్ తెలియకపోతే మనం ఇక్కడ కెన్ ఎందుకు వచ్చింది? కెన్ అంటే చెయ్యగలడు, తినగలడు, తినగలవా, అది ఎక్కగలవా, అది దూకగలవా? అంటే మన కెపాసిటీని చెప్పేది కెన్ గదా! మన పాసిబిలిటీని చెప్పేది కెన్ గదా! కానీ ఇక్కడెందుకు కెన్ యూ కమ్ అంటే నువ్వు నాతో వస్తావా అనడానికి ఇక్కడ కెన్ యూ కమ్ అని వచ్చింది అన్న క్లారిటీ అంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ సెషన్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఈ కెన్ అండ్ విల్ డిఫరెన్సెస్ అంటే అట్ ద ఎండ్ ఇంగ్లీష్‌లో వచ్చేసి మోర్ స్పెసిఫిక్‌గా యూజ్ చేస్తాం వర్డ్స్ అనేవి. అంటే దానికి యూజ్ చేయమనమాట. చాలా పర్టిక్యులర్‌గా యూజ్ చేస్తాము. అందుకనే కెన్ దగ్గర కెన్నే, విల్ దగ్గర విల్లే యూజ్ చేయాలి. క్విక్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి స్క్రీన్ షేర్‌లో. కెన్, వాంట్ టు, థాట్ టు, గోయింగ్ టు. సో ఈ స్లైడ్స్లో మనం ఈ పాయింట్స్ చూద్దామండి. సో స్టార్టింగ్ విత్ కెన్ అండ్ విల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగా కెన్ అండ్ విల్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. విల్ యూ కమ్ విత్ మీ? మీరు నాతో వస్తారా? విల్ యూజ్ చేసాం కాబట్టి వస్తారా అనమాట. అంటే మీరు నాతో వస్తారా. నెక్స్ట్, కెన్ యూ కమ్ విత్ మీ? మీరు నాతో రాగలరా? ఇది కెన్ కాబట్టి దీని మీనింగ్ తెలుగులో మీరు నాతో రాగలరా అవుతుంది. సో ఈ రెండింటికి కంపారిజన్ చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా విల్ యూ కమ్ విత్ మీ అండ్ కెన్ యూ కమ్ విత్ మీ అన్నది రెండు ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు, కానీ రెండింటి మీనింగ్స్ మాత్రం డిఫరెంట్. అంటే ఇది మీరు నాతో వస్తారా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కన్ఫర్మేషన్గా అడగడం అనమాట, మోర్ అథారిటీతో. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మీరు నాతో రాగలరా అని అడగడం అనేది ఇది కెన్ యూ కమ్ విత్ మీ. సో అందుకని మనం ఎక్కడైనా ఏదైనా సెంటెన్సెస్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ క్లారిటీ అండ్ డిఫరెన్సెస్ తెలుసుకుంటున్నాం అనమాట ఈ లెసన్లో ముఖ్యంగా. ఐ విల్ కమ్ విత్ యూ, ఇది ఇంటరాగేటివ్ కాదు కదండి, క్వశ్చన్ సెంటెన్స్ కాదు, అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది. ఐ విల్ కమ్ విత్ యూ, నేను నీతో వస్తాను అని అర్థం. ఐ కెన్ కమ్ విత్ యూ, నేను నీతో రాగలను. ఐ కెన్ కమ్ విత్ యూ అంటే నేను నీతో రాగలను, అంటే కన్ఫామ్గా వస్తాను అని చెప్పడం కాదనమాట, నేను రాగలను అని అంటున్నారు. సో అవతల పర్సన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెళ్తారు. సో అలా అక్కడ కన్ఫర్మేషన్ లేకుండా 100% షూర్తో లేకుండా చెయ్యగలను, రాగలను అని చెప్పడం అనమాట. సో నేను నీతో రాగలను, ఐ కెన్ కమ్ విత్ యూ. విల్ యూ బ్రింగ్ మీ వాటర్? నాకు నీళ్లు తెస్తావా. విల్ యూ గివ్ మీ వాటర్? నాకు వాటర్ తెస్తావా లేక నాకు నీళ్లు తెస్తావా. వాటర్ ఇస్తావా అని అడగడం అనమాట. అదే కొంచెం వాటర్ తేగలవా అంటే కొంచెం ఇంకా మోర్ రెస్పెక్ట్గా ఉంటుంది అనమాట, అంటే చాలా ప్లీజింగ్గా అడిగినట్లుగా అర్థం వస్తుంది అనమాట కెన్ యూ బ్రింగ్ మీ వాటర్ అన్నప్పుడు. అదే తెలుగులో కొంచెం ప్లీజింగ్ అడగాలనుకోండి, కొంచెం వాటర్ తెస్తావా అని అంటాం, అంటే కొంచెం అనే వర్డ్ యూజ్ చేసి కొంచెం ప్లీజింగ్ని వ్యక్తపరుస్తాం అనమాట. సో ఇంగ్లీష్లో అలా అవసరం లేకుండా అంటే కెన్ అని యూజ్ చేస్తే ఆ ప్లీజింగ్ అనేది వస్తుంది అనమాట. విల్ యూ బ్రింగ్ మీ వాటర్ అంటే కొంచెం అథారిటీగా అడిగినట్లు అవుతుంది. సో మీ కొలీగ్ ఉన్నారు, కొంచెం వాళ్ళని రిక్వెస్టింగ్గా అక్కడ నా వాటర్ బాటిల్ ఉంది అక్కడి నుంచి మీరు వచ్చేటప్పుడు తెస్తారా అని అడిగే సిచ్యువేషన్లో విల్ యూ గెట్ మీ దట్ బాటిల్ అని అనకుండా కెన్ యూ గెట్ మీ దట్ బాటిల్ అంటే మోర్ రెస్పెక్ట్ అండ్ ప్లీజింగ్గా ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకా దానికి ప్లీజ్ కూడా యాడ్ చేశారనుకోండి, కెన్ యూ ప్లీజ్ గెట్ మీ దట్ బాటిల్ అంటే ఇంకా ఎక్కువ ప్లీజ్, ఇంకా ఎక్కువ రిక్వెస్టింగ్గా, ఇంకా ఎక్కువ ప్లీజింగ్ మోడ్లో అడిగినట్లుగా అర్థం వస్తుంది అనమాట. నాకు నీళ్లు తేవగలవా. సో ఇది ఇంగ్లీష్లో తేవగలవా అని అంత స్పెసిఫిక్గా యూజ్ చేయము జనరల్గా, మన జనరల్ తెలుగులో అని అంటున్నానండి. అంటే వాటర్ తెస్తావా అని ప్లీజింగ్ అడగాలంటే కొంచెం వాటర్ తెస్తావా, కొంచెం నాకు ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తావా అని అడుగుతామే, కానీ కొంచెం ఆ బాటిల్ తేగలవా
ఆ వాటర్ తేగలవా నాకు, ఆ గలవా అన్న వర్డ్ యూజ్ చేయమన్నమాట. బట్ యాక్చువల్ తెలుగులో ఆ గలవా అని యూజ్ చేస్తే ఆ ప్లీజింగ్ అనేది వస్తుంది, కానీ మనం అది యూజ్ చేయం. కొంచెం అనే వర్డ్ యూజ్ చేసి మనం ఆ ప్లీజింగ్ తెప్పిస్తాం అనమాట. బట్ ఇంగ్లీష్లో మాత్రం స్పెసిఫిక్గా ఆ కెన్ అనేది యూజ్ చేస్తారనమాట. సో అది మనం ఈ లెసన్లో మనం చూసుకుంటున్న ముఖ్యమైన డిఫరెన్సెస్. షీ విల్ గో బై బస్. ఆమె బస్సులో వెళుతుంది. ఆమె బస్సులో వెళ్తుంది అనడానికి షీ విల్ గో బై బస్ అని అంటున్నాం. షీ కెన్ గో బై బస్ అంటే ఆమె బస్సులో వెళ్ళగలదు. అంటే మీరు కన్ఫామ్గా చెప్పట్లేదు అనమాట. పైన వచ్చేసి మీరు కన్ఫామ్ అంటే ఆమె వెళ్తుంది, ఆమె ఇప్పుడు బస్సులో వెళ్తుంది అన్న మీనింగ్ అనమాట. ఆమె బస్సులో వెళ్తుంది అంటే షీ విల్ గో బై బస్ అంటే ఆమె బస్సులో ఇప్పుడు వెళ్తుంది అన్న కన్ఫామ్గా చెప్తున్నారు. షీ కెన్ గో బై బస్ అంటే ఆమె బస్సులో వెళ్ళగలదు అని చెప్పడం అనమాట. అంటే ఆమె ఈరోజు కార్ అవైలబుల్ లేదు, అందుకని ఆమె ఈరోజు బస్సులో వెళ్తుంది. ఈరోజు కార్ బ్రేక్ డౌన్ అయింది, అందుకని బస్సులో వెళ్తుంది అన్న సిచ్యువేషన్ తీసుకుందాం సపోజ్. అప్పుడు ఆమె నో ప్రాబ్లం షీ కెన్ గో బై బస్ టుడే. నో ప్రాబ్లం షీ కెన్ గో బై బస్ టుడే అంటే ప్రాబ్లమే లేదు, ఈరోజు బస్సులో వెళ్తుంది. కానీ అక్కడ వెళ్తుందికి షీ విల్ గో బై బస్ అన్నదానికంటే షీ కెన్ గో బై బస్ అని యూజ్ చేయడం మోర్ కరెక్ట్ అనమాట. అంటే గ్రామటికల్గా షీ విల్ గో బై బస్ అని అనడంలో గ్రామటికల్గా ఎటువంటి మిస్టేక్ లేదు. బట్ విల్ అనేది మోర్ కన్ఫామ్గా చెప్పినట్లు అవుతుంది. అండ్ కెన్ అనేది ఒక ఆల్టర్నేట్ చాయిస్గా, అంటే కన్ఫామ్గా చెప్పకుండా ఇలా కూడా పాసిబుల్, ఇలా కూడా చేస్తుంది, ఇలా కూడా సాధ్యమో అని చెప్పడం అన్న మీనింగ్ వస్తుందన్నమాట. ఈ డిఫరెన్సెస్ ఇప్పుడు మనం ఈ కెన్కి విల్కి చూసిన డిఫరెన్సెస్, మనం డిస్కస్ చేసుకునే డిఫరెన్సెస్ మేబీ కొంచెం మీకు స్మాల్ డిఫికల్టీగా అనిపించచ్చు. బట్ ఇవే చాలా సెంటెన్సెస్ చూసినప్పుడు మీరు కెన్ అండ్ విల్ ఈ సెంటెన్సెస్ మీద మీరు న్యూస్ చదివినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా సెంటెన్సెస్ ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉండగా ఎక్కడ విల్ అండ్ కెన్ యూజ్ చేస్తారో ఆ డిఫరెన్సెస్ అనేది మీకు ఆ డీప్ లెవెల్లో డెఫినెట్గా అర్థమవుతాయి. సో అది బై ప్రాక్టీస్ మీద వస్తుందండి. సో ఆటోమేటిక్గా మీరు అప్పుడు ఆలోచించకుండానే మీరు మైండ్లో ట్రిగ్గర్ అయిపోతుంది ఎక్కడ ఏది యూజ్ చేయాలి, విల్లా కెన్నా అన్నది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. వాంట్ టు. సో వాంట్ టు గురించి మనం ఈ లెసన్లో ఏం చెప్పుకోబోతున్నామంటే జస్ట్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డెఫినేషన్ అండి. వాంట్ టు అండ్ థింకింగ్ టు ఆర్ ఆల్టర్నేటివ్లీ యూస్డ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. అండ్ వాంట్ టు ఆల్సో మీన్స్ అని ఉంది. ఓకే, ఫస్ట్ వాంట్ టు అన్న మీనింగ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వెరీ ఫస్ట్ స్లైడ్స్లో బిగినింగ్లో మనం వాంట్ టు ఏం చూసుకున్నామో మనం లెట్స్ గో క్విక్లీ అండ్ సీ దేర్ అండి. వాంట్ టు అంటే ఏంటండి, చేయాలనుకుంటున్నాడు, తినాలనుకుంటున్నాడు, చదవాలనుకుంటున్నాడు అంటే అనుకుంటున్నాడుకి వాంట్ టుని యూజ్ చేసాము. ఓకే, సో ఈ లెసన్లో వాంట్ టు యొక్క అదర్ మీనింగ్ అంటే వాంట్ టుని అనుకుంటున్నాడు అనే దానికే కాకుండా తినాలనుంది, చదవాలనుంది, హయ్యర్ కోర్సెస్ చేయాలనుంది, అలా అని ఉంది అన్న దానికి కూడా మనం వాంట్ టు యూజ్ చేస్తాము. అది ఆ సెంటెన్సెస్ మనం ఇక్కడ చూద్దాం. అంటే మనం స్టెప్ బై స్టెప్ స్లో పేస్లో వెళ్తున్నామండి. అంటే ఒకేసారి ఈ వాంట్ టుకి మల్టిపుల్ మీనింగ్స్ ఒకేసారి చూసేదానికంటే ఆ వాంట్ టుని మనం ఫస్ట్ ఈ మీనింగ్తో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు అదే వాంట్ టుని ఈ మీనింగ్లో కూడా యూజ్ చేయొచ్చు అని చూస్తున్నాము. సో దట్ మనం కన్ఫ్యూజన్ లేకుండా వెరీ ఫండమెంటల్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి మైండ్లో రిజిస్టర్ అయ్యేలా మనం స్లో పేస్లో వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ లెసన్లో ఈ వాంట్ యొక్క పర్పస్ ఏంటంటే చేయాలనుకుంటున్నాడు, తినాలనుకుంటున్నాడు, చదవాలనుకుంటున్నాడు అనే కాకుండా చేయాలనుంది, తినాలనుంది, వెళ్ళాలనుంది అన్న మీనింగ్ కూడా వస్తుంది వాంట్ టుకి అని అర్థం అనమాట. అంటే మీకు తెలుగులో ఎక్కడైనా ఈ రెండిటికి ఇటువంటి మీనింగ్స్ అన్నిటికీ మనం ఇటువంటి సెంటెన్సెస్ అన్నిటికీ మనం వాంట్ టు యూజ్ చేయాలి. సో వాంట్ టు అని స్ట్రైక్ అవ్వాలి మైండ్లో అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఐ వాంట్ టు గో. సో ఇంతకుముందు సెంటెన్సెస్లో నేర్చుకున్న ప్రకారంగా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను కదండి మీనింగ్. సో అదే కాకుండా ఐ వాంట్ టు గో అంటే నాకు వెళ్ళాలనుంది అని కూడా అర్థం. అంటే నాకు వెళ్ళాలని ఉంది అని అనడానికి మీరు ఐ వాంట్ టు గో అనొచ్చు.
అదేవిధంగా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను కి కూడా ఐ వాంట్ టు గో అని అనొచ్చు. బట్ చిన్న క్లాస్ నేను దీంట్లో చెప్పినట్లుగా వాంట్ టు అండ్ థింకింగ్ టు ఆల్టర్నేట్గా యూజ్ అవుతాయి అని చెప్పాను కదండి. అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ జస్ట్ స్లోగా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. ఐ అంటే ఆల్టర్నేట్గా యూజ్ అవుతాయి అంటే ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అని అర్థం వస్తుంది. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ని ఐ యామ్ థింకింగ్ టు గో అని కూడా అనొచ్చు అని అర్థం అనమాట. అంటే వాంట్ టు అండ్ థింకింగ్ టు ఆర్ ఆల్టర్నేటివ్లీ యూజ్డ్. వాంట్ టు ప్లేస్లో థింకింగ్ టు అని కూడా పెట్టచ్చు. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే థింకింగ్ టు అంటే మోర్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, కొంచెం ఆలోచనగా అనుకుంటున్నాను అంటే మోర్ ఎక్కువ ఆలోచన మీద ఎంఫసైజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ ఆలోచన మీద స్ట్రెస్ అవుతుంది అనమాట దాని మీనింగ్. నెక్స్ట్ థింకింగ్ టు మీద చూసినప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాము. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు వెళ్ళాలని ఉంది. అదేవిధంగా హీ వాంట్ టు రీడ్, అతను చదవాలని అనుకుంటున్నాడు. ఇది మనకు తెలిసిందే, ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాము. వాంట్ టు అంటే అతను చదవాలని అనుకుంటున్నాడు. అదేవిధంగా అతనికి చదవాలని ఉంది అని అనడానికి కూడా హీ వాంట్ టు రీడ్ అని అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్దాము. నాకు దూకాలని ఉంది, ఐ వాంట్ టు జంప్ అని ఉంది కదండి. నాకు దూకాలని ఉంది, ఐ వాంట్ టు జంప్. అదేవిధంగా నేను దూకాలని అనుకుంటున్నాను అనడానికి కూడా ఐ వాంట్ టు జంపే. నెక్స్ట్ ఆమె ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటుంది, ఆమెకి ఇన్స్టిట్యూట్లో చేరాలని ఉంది. రెండు మీనింగ్ పరంగా చాలా దగ్గర సంబంధం ఉందండి. సో రెండిటికి కూడా షీ వాంట్ టు జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అనొచ్చు. షీ వాంట్ టు జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఆమె ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటుంది, ఆమెకి ఇన్స్టిట్యూట్లో చేరాలని ఉంది. సో రెండు ఒకటే అన్నమాట. సో ఈ స్లైడ్లో మనం నేర్చుకుంది ఏంటంటే వాంట్ టు అన్నది చేయాలనుంది అని ఒకటే కాకుండా, చేయాలనుకుంటున్నాను అని ఒకటే కాకుండా చేయాలని ఉంది అని అర్థం కూడా వస్తుంది. సో ఈ రెండింటికి వాంట్ టు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ థింకింగ్ టు అని చెప్పాను కదండి. థింకింగ్ టు చూద్దాం. అంటే వాంట్ టు థింకింగ్ టు ఒక్క దగ్గర ఆల్టర్నేట్గా యూజ్ అవుతాయి. అంటే వాంట్ టుకి మనం ఈ రెండు మీనింగ్స్ చూసాం కదండి. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అనుకుంటున్నాను కి బదులుగా ఐ యామ్ థింకింగ్ టు గో, థింకింగ్ టు యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఐ యామ్ థింకింగ్ టు గో అంటే నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. హీ ఈజ్ థింకింగ్ టు రీడ్, అతను చదవాలని అనుకుంటున్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే దీని మీనింగ్ అండ్ వాంట్ టు సేమ్ ఉన్నాయి కదా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ సేమ్ ఉన్నాయి. ఆ రెండింటి మీనింగ్ ఒకటే. బట్ థింకింగ్ టుకి మనం ఇంకో అడిషనల్ మీనింగ్ ఇది కూడా ఉంది. నేను వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో మీరు చూస్తే దీంట్లో వెళ్ళాలని అనుకుంటున్నానుకి వెళ్ళాలని ఆలోచిస్తున్నానుకి డిఫరెన్స్ ఏంటిదండి? కొంచెం డిఫరెన్స్ ఉంది. అనుకోవడం అంటే జస్ట్ నార్మల్గా అనుకోవడం అని, ఆలోచిస్తున్నంటే కొంచెం ఎక్కువగా అనుకుంటున్నాను, అంటే ఎక్కువ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వెళ్ళాలని ఎక్కువ కొంచెం డీప్గా అనుకుంటున్నాను, డీప్గా ఆలోచిస్తున్నాను అని అర్థం అనమాట. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్లుగా, ఆ సిచ్యువేషన్కి బట్టి మనం వాంట్ టు యూజ్ చేయాలా, థింకింగ్ టు యూజ్ చేయాలా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. అది బై ప్రాక్టీస్ మీద వస్తుంది. అంటే ఏదైనా కూడా పెద్ద మిస్టేక్ ఏం లేదు, అంతా చాలా స్మాల్ డిఫరెన్సెసే. జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఏదైనా కూడా యూజ్ చేస్తాం. అంటే ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు రీడ్, ఐఎమ్ థింకింగ్ టు రీడ్, ఏదైనా కూడా ఓకే, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, నో ప్రాబ్లం. బట్ ఈ రెండు సిమిలర్ మీనింగ్స్ కాబట్టి వాంట్ టు, థింకింగ్ టు, అండ్ తెలుగులో వచ్చేసి తినాలనుకుంటున్నాను, తినాలనుంది, తినాలని ఆలోచిస్తున్నాను. ఈ మూడు తెలుగులో వచ్చేసి చేయాలనుకుంటున్నాను, చేయాలనుంది, చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ మూడు సిమిలర్ అండి. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్లో కూడా వాంట్ టు అండ్ థింకింగ్ టు కూడా సిమిలర్ అనమాట. సో ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ థింకింగ్ టు అనేది ఆలోచన ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటే అక్కడ థింకింగ్ టు యూజ్ చేయాలి. ఆలోచన ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోతే వాంట్ టు యూజ్ చేయాలి. అది మోర్ అక్యురేట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ థింకింగ్ టు రీడ్, అతను చదవాలని అనుకుంటున్నాడు, లేకపోతే అతను చదవాలని ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్, ఐ యామ్ థింకింగ్ టు జంప్,
నేను దూకాలని అనుకుంటున్నాను, నేను దూకాలని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్, షీ వాంట్ టు జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఆమె ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటుంది, లేకపోతే ఆమె ఇన్స్టిట్యూట్లో చేరాలని ఆలోచిస్తుంది. రెండు ఈక్వల్ విత్ స్మాల్ డిఫరెన్సెస్ తప్ప. సో అది థింకింగ్ టు అండ్ వాంట్ టు అండి. థింకింగ్ టు అంటే ఇంతకుముందు మనం ఈ థింకింగ్ టు అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. జస్ట్ ట్రై టు రిమెంబర్. ఇంతకుముందు మనం థాట్ టు యూజ్ చేసాము. థాట్ టు అంటే చేయాలనుకున్నాను, చేరాలనుకున్నాను, చదవాలనుకున్నాను. మన ఫస్ట్ స్లైడ్స్లో చూస్తే థాట్ టు యొక్క మీనింగ్ ఇది. ఇప్పుడు థింకింగ్ టు చేయాలనుకుంటున్నాను, ఇది కంటిన్యూస్ టెన్స్ అనమాట. చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా అనుకుంటున్నాను ఒకటే కాకుండా అలా ఆలోచిస్తున్నాను అనే మీనింగ్ కూడా వస్తుంది థింకింగ్ టు అన్నదానికి. సో జస్ట్ మనం ఆల్రెడీ థాట్ టు మీనింగ్స్ మనకి తెలుసు కాబట్టి జస్ట్ యాజ్ ఎ రిహార్సల్స్ ఈ పాయింట్స్ కూడా చూడండి. ఐ థాట్ టు గో, నేను వెళ్ళాలని అనుకున్నాను. ఐ థాట్ టు రీడ్, అతను చదవాలని అనుకున్నాడు. ఐ థాట్ టు జంప్, నేను దూకాలని అనుకున్నాను. షీ థాట్ టు జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్, ఆమె ఇన్స్టిట్యూట్లో చేరాలని అనుకుంది. సో మనం థాట్ టు అనేది ఆల్రెడీ మనకి థరోగా తెలిసిన విషయమే. థింకింగ్ టు అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. జస్ట్ ప్లీజ్ ట్రై టు రిమెంబర్ అండ్ రిజిస్టర్ ఇన్ ద మైండ్ థింకింగ్ టు. సో థాట్ పక్కన టు ఎలా అయితే ఉందో, టు అనేది మనం ఈ ప్రిపోజిషన్ యాజ్ ఎ కాంబినేషన్గా థాట్ పక్కన టు అయితే ఎలా అయితే ఉందో, అదేవిధంగా థింకింగ్ పక్కన కూడా ఈ ప్రిపోజిషన్ టు అనేది వస్తుందండి. సో థింకింగ్ టు ఎక్కడ చూసినా మీరు థింకింగ్ టు అని వస్తుంది చూడండి. థింకింగ్ టు అది కంటిన్యూస్ టెన్స్, థాట్ టు పాస్ట్ టెన్స్. ఇక్కడ వాంట్కి కూడా వాంట్ టు అని వచ్చింది, ప్రిపోజిషన్ కంబైన్ అయిందనమాట. సో ఆ విధంగా ఈ లెసన్లో మనం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటూ మనం మోర్ ప్రాక్టీస్ అండ్ చేయాలి. డిఫరెంట్ సెంటెన్సెస్ చదువుతూ ఉండాలి. సో అప్పుడు ఈ ఒక్కొక్క దానికి డిఫరెన్సెస్ తెలుస్తాయండి. ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎక్కడ ఏది అక్యురేట్గా యూజ్ చేయాలి అనేది. సో ఓవరాల్గా ఈ లెసన్ యొక్క పర్పస్ ఏంటంటే మనం ఈ పాయింట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే ఇవన్నీ చెప్పేసుకోకుండా స్లోగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఈ స్మాల్ డిఫరెన్సెస్ చెప్పుకుంటున్నాం. సో దట్ మనకి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినా కూడా. సో అందుకని ఈ క్యాన్, వాంట్ టు, థాట్ టు అనేది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెసన్ అనమాట. సో నెక్స్ట్ గోయింగ్ టు గురించి చూద్దామండి. అంటే గోయింగ్ టు మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. అంటే ఈ గోయింగ్ టు అనేది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. బట్ దీంట్లో ఉన్న ఫ్యూ న్యూఆన్స్డ్ థింగ్స్, అంటే దీంట్లో ఉన్న ఫ్యూ సూక్ష్మమైన డిఫరెన్సెస్ అండ్ గోయింగ్ టుని ఎక్కడ ఎలా ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలి అన్నది చూద్దాం. మనం గోయింగ్ టు గురించి ఏం చెప్పుకున్నామండి? గోయింగ్ టు అంటే చేయబోతున్నాను, వెళ్ళబోతున్నాను, తీసుకురాబోతున్నాను అన్నది గోయింగ్ టు కదండి. మనం ఈవెన్ ఫస్ట్ స్లైడ్స్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం గోయింగ్ టు అన్న మీనింగ్ అదే అని చెప్పేసి. అంటే ఏదైనా జరగబోయే దాని గురించి చెప్పడం అనమాట. బస్సు రాబోతుంది, ట్రైన్ రాబోతుంది అన్నది గోయింగ్ టు. సో ఈ లెసన్లో మళ్ళీ మనం ఈ గోయింగ్ టు గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సేమ్ థింగ్ అండి. ఇంగ్లీష్లో మనం స్పెసిఫిక్గా యూజ్ చేస్తాము ప్రతి ఒక్క వర్డ్ అండ్ ప్రతి ఒక్క గ్రామర్ అన్న పాయింటే. అంటే గోయింగ్ టు అనేది ఎక్కడ యూజ్ చేయాలి ఎగ్జాక్ట్గా అండ్ ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ గోయింగ్ టు అనేది ప్రాపర్గా యూజ్ అవుతుంది, అంటే ఎటువంటి సెంటెన్సెస్లో గోయింగ్ టుని తీసుకురావాలి అన్నది తెలుసుకుందాం. అంటే మనం ఇంతకుముందు మనం ప్రీవియస్ స్లైడ్స్లో చెప్పుకున్నట్లుగా క్యాన్, వాంట్ టు వీటి డిఫరెన్సెస్ ఎలా అయితే తెలుసుకున్నామో ఆ డిఫరెన్సెస్ తెలుసుకొని ఏది ఎగ్జాక్ట్గా ఏది ఎక్కడ ఎలా యూజ్ చేయాలో, ఎగ్జాక్ట్గా ఏ వర్డ్ యూజ్ చేయాలో అన్నది ఎలా అయితే తెలుసుకున్నామో ఇన్ ద సేమ్ వే గోయింగ్ టు గురించి కూడా తెలుసుకుందాం. కమింగ్ టు ద టాపిక్, గోయింగ్ టు అంటే రాబోవటం కదండి, అంటే ఏదైనా అవ్వబోవటం. ఓకే, ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ తీసుకుందాము. మీరు మీ ఫ్రెండ్ ఎదురుగుందరు కూర్చొని లంచ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను తినబోతున్నాను అని అంటారు. అంటే నేను తినడం స్టార్ట్ చేయబోతున్నాను అని అర్థం అనమాట. నేను తినబోతున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ఈట్. నేను తినబోతున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ఈట్ అంటే మీరు చెయ్యబోయే పనిని నేను తినబోతున్నాను అని చెప్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అని యూజ్ చేయడం అక్కడ కరెక్ట్. బట్ మనం తెలుగులో మోస్ట్లీ ఈ చేయబోతున్నాను అనేది చాలా తక్కువ యూజ్ చేస్తామండి. అంటే జనరల్గా ఏం యూజ్ చేస్తామంటే నేను తింటున్నాను అనేస్తామన్నమాట. నేను తింటున్నాను అని అనేస్తాం. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్ ఎదురుగున్నారు, ఒక
టేబుల్ మీద కూర్చున్నారు. టేబుల్ మీద కూర్చొని యా నేను తింటున్నాను అని అంటారు. అంటే మీరు ఆల్రెడీ తింటూ ఉండట్లేదు. అంటే తినడం స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి ఇదిగో నేను తింటున్నా అని చెప్పేస్తారు. బట్ ఇంగ్లీష్లో అది అంత కరెక్ట్ కాదు. అంటే ఇంగ్లీష్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కన్వర్ట్ చేస్తే ఐ విల్ ఈట్ అని అనడం అవుతుంది. బట్ ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ అంటే నేను తింటున్నాను అని అర్థం. అంటే మీరు నిజంగా తింటూ ఉంటేనే నేను తింటున్నాను అనాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, తినే మధ్యలో ఉన్నారు, అప్పుడు ఐ విల్ ఈట్ అంటే నేను తింటున్నాను అని అప్పుడు మాత్రమే అనాలి. బట్ మీరు తినడం స్టార్ట్ చేయలేదు ఇంకా, కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు ఈట్ అనాలి. ఐ యామ్ గోయింగ్ టు ఈట్ అని మాత్రమే అనాలి. అంటే ఈ డిఫరెన్స్ ఏంటంటే గోయింగ్ టు అంటే చేయబోవటం. దీంట్లో ఏం డిఫరెన్స్ లేదండి. దాంట్లో మనం కొత్తగా ఇన్వెంట్ చేసి నేర్చుకుంటుంది ఏం లేదు ఈ స్లైడ్లో అండ్ ఈ లెసన్లో. జస్ట్ గోయింగ్ టుని చాలా స్పెసిఫిక్గా యూజ్ చేయాలి అని చెప్తున్నాను. సో దట్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేయాలో మనకి ఐడియా వస్తుంది. అంటే ఎక్కడైనా సెంటెన్సెస్ చదివినా ఏదైనా సెంటెన్సెస్ రాయాలనుకున్నా మీరు మిస్టేక్ లేకుండా రాస్తారనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి యాజ్ ఇట్ ఈస్ కన్వర్ట్ చేస్తే కనుక కొంచెం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఐ విల్ ఈట్ అనే ఛాన్సెస్ ఉంది. బట్ అది ఇంగ్లీష్లో వచ్చేసరికి అది చాలా ఎక్కువ మిస్టేక్ అవుతుందన్నమాట. తినబోతున్నాను అంటే అది ఐఎమ్ గోయింగ్ టు ఈట్ అంటే తినబోతున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు ఈట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బస్ స్టాప్లో ఉన్నారు. మీ బస్ స్టాప్లో పక్కన సమ్మన్ ఉన్నారు. బస్ ఇప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు టైం 9 అయింది, 9:15కి బస్ వస్తుంది అని చెప్పాలన్నమాట. అంటే టైం వదిలేసి జస్ట్ ఇప్పుడు బస్ వస్తుంది ఇప్పుడు అని అంటున్నారు. అంటే బస్సు వస్తుంది, అంటే బస్సు దారిలో ఉంది, ఇప్పుడు ఇక్కడికి రీచ్ అవుతుంది అని అర్థం అనమాట. బస్సు వస్తుంది, దారిలో ఉంది, ఇప్పుడు బస్సు ఇక్కడికి రీచ్ అవుతుంది అని అర్థం. సో దానికి మనం తెలుగులో ఏమంటామండి? బస్ వస్తుంది ఇప్పుడు, లేకపోతే బస్ వస్తుంది ఇప్పుడు అని అంటాం. బట్ ఎగ్జాక్ట్గా మోర్ కరెక్ట్ ఏంటంటే బస్ ఇక్కడికి రాబోతుంది అని అనడమే కరెక్ట్. కానీ జనరల్గా అంత తెలుగు యూజ్ చేయం కదండి. సింపుల్గా బస్ వస్తుంది లేదా బస్ వస్తుంది అనేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బస్ ఇప్పుడు రాబోతుంది అన్నది కరెక్ట్. ఇంగ్లీష్లో ఆ రాబోతుంది అన్న వర్డే యూజ్ చేయాలి. అంటే అక్కడ గోయింగ్ టు మాత్రమే యూజ్ చేయాలి. బస్ విల్ కమ్ కంటే బస్ ఈజ్ గోయింగ్ టు కమ్, బస్ ఈజ్ గోయింగ్ టు అరైవ్ అని యూజ్ చేయడం కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారు. ఉండి స్టేజ్ మీద సమ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తా అని అంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకరు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మీది ఉంది అనుకుందాం సపోజ్. సో ఆ సిచ్యువేషన్లో మీరు నెక్స్ట్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తాను అన్న విషయాన్ని వ్యక్తపరచడానికి తెలుగులో ఏమంటానండి ఆ సిచ్యువేషన్లో? అవునరా, నేను డ్యాన్స్ చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ నేనే డ్యాన్స్ చేస్తాను, నెక్స్ట్ స్లైడ్ నాదే, నేను డ్యాన్స్ చేస్తాను అని అంటారు. బట్ అక్కడ డ్యాన్స్ చేస్తాను అన్నది అంత కరెక్ట్ కాదండి. సో ఇంగ్లీష్లో స్పెసిఫిక్గా యూజ్ చేయాలి. అంటే డ్యాన్స్ చేస్తాను లేకపోతే డ్యాన్స్ చేస్తున్నాను కంటే డ్యాన్స్ చేయబోతున్నాను అని అనడం కరెక్ట్. డ్యాన్స్ చేయబోతున్నాను అంటే స్టేజ్ మీద ఇప్పుడు డ్యాన్స్ చేయబోతున్నాను అంటే జరగబోతున్న విషయాన్ని కరెక్ట్గా చెప్పాలి. అంటే ఇంగ్లీష్లో ఏదైనా కూడా జరగబోయే విషయాన్ని చాలా క్లియర్గా గోయింగ్ టు యూజ్ చేసి చెప్తామన్నమాట. సో ఇదంతా ఎందుకంటే అందుకనే ఇంగ్లీష్లో మీరు ఏ మెసేజెస్ చదివినా ఏ పారాగ్రాఫ్స్ చదివినా గోయింగ్ టు అన్నది ఎక్కువగా ఉంటాయి. గోయింగ్ టు అన్నది చాలా రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటాయి. అదే మనం తెలుగు మాట్లాడే భాషలో మనం జనరల్ తెలుగు లాంగ్వేజ్లో ఈ గోయింగ్ టు అనేది అంటే చేయబోతున్నాను అనేది ఎక్కువ వాడము. అది ఎగ్జాక్ట్గా వాడకుండా చేస్తాను అని అనడము, చేస్తున్నాను అని అనడంతోనో జస్ట్ అట్లా కవర్ చేసేస్తాం అనమాట. బట్ ఆ కవరింగ్ అనేది ఇంగ్లీష్లో చేయకూడదు, ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలి. సో దాన్నే స్పెసిఫిక్ అంటారు అనమాట. సో వీ షుడ్ బి మోర్ స్పెసిఫిక్. అంటే ఎక్కడ ఏది యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలండి. సో అది గోయింగ్ టు. సో ఈ క్లారిటీ ఎందుకంటే
మీరు ఎక్కడైనా చూసినప్పుడు చాలా కరెక్ట్గా మాట్లాడడానికి అండ్ ఏ సెంటెన్సెస్ అయినా కూడా ఇక్కడ గోయింగ్ టు ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పేసి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. అండ్ తెలుగు నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్కి యాజ్ ఇట్ ఈస్ అన్నీ కన్వర్ట్ చేయలేము. అలా కన్వర్ట్ చేయకుండా మనం ఆ సెంటెన్స్ యొక్క సారాంశం, దాని యొక్క మీనింగ్ ఎగ్జాక్ట్గా అర్థం చేసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఈ డీటెయిల్గా గోయింగ్ టు గురించి చెప్పుకుంటున్నామండి. ఇంకొక పాయింట్ ఏంటంటే విల్, గోయింగ్ టు కొంచెం చాలా సిమిలర్గా అనిపిస్తాయండి. అంటే వాటి పర్పస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. విల్ అంటే ఏదైనా చేస్తాను అన్న విషయం, అంటే ఇది జరుగుతుంది అని చెప్పడం అనమాట. గోయింగ్ టు అంటే కూడా అదే, కానీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ గురించి రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఫ్యూచర్ గురించి చెప్పడం. అంటే ఫ్యూచర్ అంటే లాంగ్ ఫ్యూచర్ కాదు, రేపు పొద్దున సంథింగ్ ఇలా జరగబోతుంది, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ మినిట్లో ఇలా జరగబోతుంది, అంటే నెక్స్ట్ జరగబోతుంది అని చెప్పడానికి గోయింగ్ టు యూజ్ చేస్తాము. సో విల్, గోయింగ్ టు ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తాయి. ఈ రెండింటిని ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు, బట్ ఆ సెంటెన్స్ మీనింగ్కి తగ్గట్లుగా మనం యూజ్ చేయాలండి విల్ అండ్ గోయింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్, చేస్తాను, చేయబోతున్నాను ఇది చూస్తే ఒకటే. అంటే వర్షం పడుతుంది, వర్షం పడబోతుంది. రెయిన్ విల్ ఫాల్ అండ్ రెయిన్ ఈజ్ గోయింగ్ టు ఫాల్, రెండు ఒకటే. సో వర్షం పడుతుంది అంటే రెయిన్ విల్ ఫాల్ అంటే మీరు ఖచ్చితంగా ఇది జరుగుతుంది, వర్షం పడుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం అనమాట, అంటే డెఫినెట్గా చెప్పడం. రెయిన్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ అంటే వర్షం పడబోతుంది, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు, అంటే ప్రెడిక్షన్ చేస్తున్నారు, ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. బట్ ఎక్కడ ఫ్యూచర్ అంటే ఏంటంటే లాంగ్ ఫ్యూచర్ కాదు, చాలా నియరెస్ట్ ఫ్యూచర్. అంటే నెక్స్ట్ 1 అవర్లోనో, లేకపోతే ఈ రోజో, లేకపోతే రేపో, నెక్స్ట్ వీక్, అలా క్లోజ్ టైం గ్యాప్ ఉన్న వాటికి గోయింగ్ టు యూజ్ చేస్తారు. ఓకే, సో క్విక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఈ 6 ఎగ్జాంపుల్స్ చూద్దామండి గోయింగ్ టు మీద. షీ ఈజ్ గోయింగ్ టు కమ్ టుమారో, ఆమె రేపు రాబోతుంది. అంటే షీఈస్ గోయింగ్ టు కమ్ టుమారో అంటే ఆమె రాబోతుంది కదండి అర్థం. ఓకే, సో దీన్ని జనరల్గా మనం తెలుగులో ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, తెలుగులో మాట్లాడేటప్పుడు ఆమె రేపు రాబోతుంది అని మనం కరెక్ట్గా అనకపోవచ్చు. జనరల్గా ఆమె రేపు వస్తుంది అన్న ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ అవుతుంది. అంటే మనం జనరల్గా తెలుగులో మాట్లాడేటప్పుడు ఆమె రేపు వస్తుంది అని వేస్తామన్నమాట. అంటే అక్కడ ఆమె రేపు వస్తుంది అన్న కరెక్టే, ఆమె రేపు రాబోతుంది అన్న కరెక్టే. కాకపోతే గోయింగ్ టు అని యూజ్ చేస్తే, అంటే రాబోతుంది అని చెప్తే దానికి ఒక ప్రెడిక్షన్, అంటే ఫ్యూచర్ గురించి చెప్పడం అన్నమాట. ప్రెడిక్షన్ అంటే ఫ్యూచర్లో జరగబోయేది చెప్పడాన్ని ప్రెడిక్షన్ అంటారు కదండి. అది ప్రెడిక్ట్ చేస్తున్నట్లు, అంటే త్వరలో జరగబోయేది చెప్తున్నాం అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడే షీ ఈజ్ గోయింగ్ టు కమ్ టుమారో అన్నది మోర్ అక్యురేట్. అంటే షీ విల్ కమ్ టుమారో అని కూడా అనొచ్చు. షీ విల్ కమ్ టుమారో అంటే ఆమె రేపు వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు కమ్ టుమారో ఆమె రేపు రాబోతుంది అన్నటికి డిఫరెన్స్ తెలుగులో ఏదైతే ఉందో డిఫరెన్స్ సేమ్ ఇంగ్లీష్లో కూడా రెండింటికి డిఫరెన్స్ అదేనండి, వేరే తేడాలు ఏమి లేవు. కాకపోతే ఇంగ్లీష్లో గోయింగ్ టు అనేది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అంటే రేపు జరగబోయే విషయాన్ని చెప్పడానికి వెంటనే విల్ యూజ్ చేయకుండా చాలాసార్లు గోయింగ్ టు కూడా యూజ్ చేస్తారు. అంటే ఏదైనా కూడా రేపు జరగబోయే విషయాన్ని గోయింగ్ టు మాత్రం యూజ్ చేయాలన్నమాట. అంటే రేపు అని కాదు, ఏదైనా త్వరలో జరగబోయే విషయాన్ని గోయింగ్ టు యూజ్ చేయాలి. విల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే అది డెఫినెటివ్, అంటే పక్కాగా, అంటే 100% జరగబోయే విషయాన్ని. షీ విల్ కమ్ అంటే రేపు వస్తుంది అని చెప్పేసి 100% చెప్పడం అనమాట. షీ ఈస్ గోయింగ్ టు కమ్ అంటే ఫ్యూచర్లో, అంటే దగ్గర ఫ్యూచర్లో, నియరెస్ట్ ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని ప్రెడిక్ట్ చేసి చెప్పడం అనమాట. అది గోయింగ్ టు అనేది. సో రెండు ఆల్టర్నేట్గానే యూజ్ అవుతాయి, బట్ మోస్ట్లీ గోయింగ్ టు కూడా చాలా రెగ్యులర్గా యూజ్ అవుతుంది అని చెప్పడం అనమాట ఈ లెసన్లో మన 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 ఇంటెన్షన్. ఓకే, షీ ఈజ్ గోయింగ్ టు కమ్ టుమారో ఆమె రేపు రాబోతుంది. షీ ఈజ్ కమింగ్ టుమారో అంటే ఆమె రేపు వస్తుంది. సో అదైతే రాంగ్ అండి. అంటే రేపు జరగబోయేది ఇప్పుడు కమింగ్ అనేది అనడం రాంగ్. ఇంగ్లీష్లో కమింగ్ అంటే అది జరుగుతూ ఉన్నప్పుడే అది కమింగ్ అంటాం అనమాట. ఆమె ఇప్పుడు నడుస్తుంది అనడానికి సపోజ్ అనుకోండి, షీ ఈజ్ వాకింగ్ అది కరెక్ట్. బట్ రేపు జరగబోయే విషయాన్ని షీ ఈజ్ కమింగ్ టుమారో అనేది 100% రాంగ్. తెలుగులో ఆమె రేపు వస్తుంది అనొచ్చు, ఆమె రేపు వస్తూ ఉంది తెలుగులో కూడా రాంగ్ అండి. సో ఇప్పుడు జరుగుతున్నది విషయాన్ని మనం ఇంగ్ యూజ్ చేసి కంటిన్యూస్ టెన్స్ని వాడతాం అనమాట, అంటే కమింగ్ అన్నది. సో ఇక్కడ షీ విల్ కమ్ టుమారో అన్న కరెక్టే, షీ ఈజ్ గోయింగ్ టు కమ్ టుమారో అన్న కరెక్టే. సో రెండింటికి డిఫరెన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లుగా స్మాల్ డిఫరెన్స్ ఉన్నాయి.
అంటే ఈ స్లైడ్లో మనం జస్ట్ గోయింగ్ టు అండ్ గోయింగ్ టు ప్లేస్లో విల్ యూజ్ చేసి అండ్ అదే ప్లేస్లో ఐఎన్జి ఇంగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి జస్ట్ డిఫరెన్సెస్ చూస్తున్నాం అనమాట. సో దట్ గోయింగ్ టు అనేది ఫ్రీక్వెంట్గా ఎక్కడైనా ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఎందుకు ఎక్కువగా యూజ్ వస్తుంది, అదే తెలుగులో వచ్చేసి చేయబోతున్నాము అని చెప్పేసి అంతగా యూజ్ చేయము, కొంచెం తక్కువ యూజ్ చేస్తాము అన్నది ఆ క్లారిటీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ, ఇప్పుడు బస్సు రాబోతుంది. బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ, ఇప్పుడు బస్సు రాబోతుంది. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మనం బస్ స్టాప్లో ఉన్నాము, బస్సు ఎవరో మిమ్మల్ని అడిగారు బస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి, మీరు బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అంటే బస్ ఇప్పుడు రాబోతుంది అని అన్నారు. ఇంగ్లీష్లో బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అంటే ఇక్కడ గోయింగ్ టు అని యూజ్ చేయడం చాలా క్వైట్ కామన్. అదే తెలుగులో బస్ ఇప్పుడు రాబోతుంది అని జనరల్గా అనం కదండి, ఎందుకంటే చాలా రెగ్యులర్ సెంటెన్స్, అంటే అంత స్పెసిఫిక్గా రాబోతుంది అనే వర్డ్ యూజ్ చేయం మనం. బస్ ఇప్పుడు వస్తుంది అనేస్తాం అనమాట, అంటే అంత స్పెసిఫిక్గా మాట్లాడడం మనం. బస్ విల్ కమ్ నౌ అని అన్నట్లు అనమాట. బస్ ఇప్పుడు వస్తుంది అంటే బస్ విల్ కమ్ నౌ అని అర్థం, అంటే బస్ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది, ఇమ్మీడియట్ నెక్స్ట్ జరగబోయేది ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ, జరగబోయేది చెప్తున్నారు. అంటే జరగబోయేది చెప్పడం అన్నమాట. ఇక్కడ జరగబోయేది చెప్పడం అండ్ జరిగేది చెప్పడం రెండిటిగా ఆ స్మాల్ డిఫరెన్సెస్ అనండి. బట్ ఇక్కడ మీరు బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ జరగబోయేది చెప్తున్నారు, నెక్స్ట్ కాసేపట్లో జరగబోయేది చెప్తున్నారు, కాబట్టి ఇక్కడ బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అని అంటారనమాట. అంటే బస్ విల్ కమ్ నౌ అని కూడా అనొచ్చు, అంటే పక్కాగా డెఫినెట్గా ఇప్పుడు జరగబోతుంది, ఇప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పడం అనమాట. బట్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అని యూజ్ చేయడం కూడా ఇంగ్లీష్లో చాలా కామన్ అండ్ వెరీ వెరీ కామన్. అందుకని ఇక్కడ గోయింగ్ టు అనేది చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. అదే తెలుగులో నేను చెప్పినట్లుగా రాబోతుంది అంత పెద్ద వర్డ్ మనం యూజ్ చేయమన్నమాట. బస్సులో రాబోతుంది అని ఎవరంటారండి జనరల్ ఇంగ్లీష్లో, అది గ్రాంథికమైన జనరల్ తెలుగులో గ్రాంథికమైన తెలుగులోనో లేకపోతే ఖచ్చితంగా తెలుగు కరెక్ట్గా మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు రాబోతుంది అని అంటాం అనమాట. చిన్న చిన్న వాటికి మనం తెలుగులో జస్ట్ ఇగ్నోర్ చేస్తుంటాము. అలా ఇగ్నోర్ చేయకుండా ఇంగ్లీష్లో చాలా కరెక్ట్గా స్పెసిఫిక్గా అంటే పర్టికులర్గా దానికి యూజ్ చేసి మాట్లాడతారనమాట. సో అందుకని ఇక్కడ ఈజ్ బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌ అన్నది మోర్ కరెక్ట్. అదేవిధంగా బస్ ఈజ్ కమింగ్ నౌ అంటే బస్ ఇప్పుడు వస్తూ ఉంది అని అర్థం అనమాట. బస్ ఈజ్ కమింగ్ నౌ అంటే అది ట్రావెల్ ప్రయాణిస్తూ ఉంది, ఈజ్ కమింగ్ నౌ ఇప్పుడు వస్తూ ఉంది అన్న మీనింగ్ అవుతుంది. సో బస్ ఈజ్ కమింగ్ నౌకి బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ నౌకి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్ని వదలబోతున్నాను. లీవ్ అని మనం చెప్పుకున్నాం కదండి. లీవ్ అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. లీవ్ అంటే వదిలేయటము ప్లస్ అక్కడ నుంచి వదిలి వెళ్ళటము, అంటే ఆ ఉన్న ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడాన్ని లీవ్ అంటారు అనమాట. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వన్స్ అగైన్ జస్ట్ రీక్యాప్ చేసుకుంటున్నాం. అది గో అంటే వెళ్ళటము అంటే వెళ్ళిపోవడం అనమాట. లీవ్ అంటే ఆ ప్లేస్ వదిలి వెళ్ళటాన్ని లీవ్ అంటాం. సో తెలుగులో ప్రత్యేకంగా ఈ రెండింటికి డిఫరెన్స్ ఇంగ్లీష్లో అయితే ఎలా అయితే ఇంగ్లీష్లో ఉందో ఆ రెండింటికి అంత డిఫరెన్స్ లేదు తెలుగులో. అంటే దేనికైనా కూడా మనం వెళ్ళడం అనే యూజ్ చేస్తాము. బట్ ఇంగ్లీష్లో మాత్రం గుడ్ వొకాబులరీ అంటే గుడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఈ లీవ్ అండ్ గోని ప్రాపర్గా యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ మనం గో పెట్టినా తప్పేం లేదు. ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్, ఇక్కడ గో అప్లికబుల్ కాదండి, ఎందుకంటే ఇక్కడ క్లాస్ రూమ్ని యాజ్ ఇట్ ఈస్ గో ఇక్కడ రీప్లేస్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లీవ్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ని వదలబోతున్నాను అని చెప్పడం అనమాట. ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్ అనేది కరెక్ట్. ఇక్కడ గో ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఐ యామ్ గోయింగ్ టు గో, ఇక్కడ క్లాస్ రూమ్ అనేది తీసేస్తే జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు గో అన్నది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో గో అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. జస్ట్ ఇక్కడ మనం రీక్యాప్ చేసుకుంటున్నాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేసుకుంది గో అండ్ లీవ్కి డిఫరెన్సెస్ మీరు మళ్ళీ ఒకసారి తరోగా చూడాలంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసి జస్ట్ రీకాల్ చేసుకోండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్ అంటే గోయింగ్ టు లీవ్ వదలబోతున్నాను, ఈ క్లాస్ రూమ్ని వదలబోతున్నాను అని చెప్పడం అనమాట. అంటే మీరు క్లాస్లో ఉన్నారు, మీ పక్కన వాళ్ళతోనో లేకపోతే మీ టీచర్తోనో ఈ క్లాస్ రూమ్ని వదిలి వెళ్ళబోతున్నాను అంటే ఈ క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళబోతున్నాను అని చెప్పదలుచుకున్నారు. సో ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్ అంటే నెక్స్ట్ కాసేపట్లో మీరు జరగబోయేది చెప్తున్నారు అనమాట, అది గోయింగ్ టు.
ఐ విల్ లీవ్ ద క్లాస్ రూమ్ అంటే నేను క్లాస్ రూమ్ వదిలి వెళ్తాను అని చెప్పడం. ఆ రెండింటికి యాక్షన్లో పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ జరగబోయేది చెప్పడం అండ్ జరిగేది చెప్పడం అన్నది డిఫరెన్స్ అనమాట. నేను క్లాస్ రూమ్, ఈ పాయింట్ ఎందుకు ఈ సెంటెన్స్ ఎందుకు హైలైట్ చేసుకుంటున్నామంటే, వన్స్ అగైన్ నేను క్లాస్ రూమ్ని వదలబోతున్నాను అని చెప్పేసి ఇంత పెద్ద కష్టమైన వర్డ్ అయితే మనం జనరల్గా తెలుగులో యూజ్ చేయమండి. మీరు జనరల్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు నేను క్లాస్ రూమ్ వదులుతాను, నేను క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోతాను అంటే విల్ అన్న పాయింట్ని యూజ్ చేస్తున్నారు, అంటే విల్ అన్న మీనింగ్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ విల్ యూజ్ చేయొచ్చు అండ్ గోయింగ్ టు కూడా యూజ్ చేయొచ్చు, అండ్ గోయింగ్ టు కూడా ఈక్వల్గా యూజ్ అవుతుంది. విల్ ఎంత ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ అవుతుందో గోయింగ్ టు కూడా అంత ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతుంది. అంటే జరగబోయేది ఏదైనా చెప్పడానికి, ప్రిడిక్ట్ చేయడానికి గోయింగ్ టు కూడా ఈక్వల్గా యూజ్ అవుతుంది అన్నది పాయింట్ అండి, అన్నది ఈ టోటల్ ఈ లెసన్లో ఈ స్లైడ్స్ యొక్క సమ్మరీ. ఓకే, సో ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్ని వదలబోతున్నాను. నెక్స్ట్, ఆర్ యూ గోయింగ్ టు సింగ్, మీరు పాడబోతున్నారా. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఒక సినారియోలో స్టేజ్ దగ్గర ఆడియన్స్ గ్రూప్లో మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్ని నువ్వు ఇప్పుడు పాడతావా అని అడగడం వేరు కొంచెం, అండ్ నువ్వు ఇప్పుడు పాడబోతున్నావా, నువ్వు ఇప్పుడు పాడతావా, మూడింటికి సిమిలారిటీస్ ఉన్నాయి చూడండి. మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు, నువ్వు ఇప్పుడు పాడబోతున్నావా, నువ్వు ఇప్పుడు పాడతావా, నువ్వు ఇప్పుడు పాడుతున్నావా. తెలుగులో ఈ మూడిట్లో ఏది యూజ్ చేసినా కూడా మనకు అర్థమైపోతుంది అవతల ఏం అడుగుతున్నారు అని చెప్పేసి. బట్ ఇంగ్లీష్లో కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. నువ్వు పాడతావా, నువ్వు పాడుతున్నావా, నువ్వు పాడబోతున్నావా అంటే నెక్స్ట్ రౌండ్లో నువ్వు పాడతావా, నువ్వు పాడబోతున్నావా అని అడగడం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ జరిగిపోయే సిచ్యువేషన్ని, నెక్స్ట్ జరగబోయే ఫ్యూచర్లో జరగబోయే దాన్ని మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం గోయింగ్ టు యూజ్ చేస్తున్నాము. ఆ జరగబోతుందా అని అడుగుతున్నారు అనమాట. అంటే నువ్వు పాడబోతున్నావా ఇప్పుడు అని అడుగుతున్నారు అనమాట. సో ఆర్ యూ గోయింగ్ టు సింగ్ అని అడుగుతారు. విల్ యూ సింగ్ అంటే నువ్వు పాడతావా, అంటే ఎప్పుడైనా కావచ్చు అది నువ్వు పాడతావా, నువ్వు ఇప్పుడు పాడతావా, నువ్వు ఛాన్స్ వస్తే నువ్వు పాడతావా అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఛాన్స్ ఇస్తే నువ్వు పాడతావా, లేకపోతే నీకు ఆర్కెస్ట్రా ఉంటే నువ్వు పాడతావా అన్న మీనింగ్ వస్తుంది అనమాట. బట్ ఆర్ యూ గోయింగ్ టు సింగ్ అంటే ఇప్పుడు నువ్వు పాడబోతున్నావా అంటే మేబీ నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ సమ్హౌ ఏదో ఒక టైంలో మీరు పాడబోతున్నారా అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో అక్కడ విల్ యూ సింగ్ అండ్ ఆర్ యూ గోయింగ్ టు సింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆర్ యూ సింగింగ్ అనేది 100% రాంగ్. అంటే ఆర్ యూ సింగ్ అంటే ఇప్పుడు పాడుతూ ఉంటేనే ఇప్పుడు ఆర్ యూ సింగింగ్ అనొచ్చు అనమాట. బట్ తెలుగులో అయితే నువ్వు పాడుతున్నావా అనేస్తాం, బట్ మనకు అర్థమైపోతుంది అది. గ్రామటికల్గా పెద్ద మిస్టేక్ కూడా అనుకోము, బట్ ఇంగ్లీష్లో మాత్రం అది గ్రామటికల్గా మిస్టేక్ అవుతుంది అండ్ మీనింగ్కే కొంచెం మారిపోతుంది. సో అందుకని వీ ఆల్వేస్ సే దట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ మోర్ స్పెసిఫిక్గా, అంటే దానికి ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఎ నైస్ బుక్, నేను నీకు ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వబోతున్నాను అని అర్థం అనమాట. నేను నీకు ఒక మంచి పుస్తకం ఇవ్వబోతున్నాను. సో మీరు మీ సపోజ్ మీ సిస్టర్ డాటర్ అనుకోండి, మీ సిస్టర్ వాళ్ళ బాబు అనుకోండి, ఆ పిల్లలకి ఏదైనా సంథింగ్ నీకు మంచి బుక్ ఇవ్వబోతున్నాను అని అంటున్నారు. సో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు లాంగ్వేజ్లో ఆ ఫ్లోలో మనం నేను నీకు మంచి బుక్ ఇస్తాను అనేస్తాం అనమాట. సో ఈ బోతున్నాను అన్నది వర్డ్ యూజ్ చేయం జనరల్గా. సో నీకు బుక్ ఇవ్వబోతున్నాను అని యూజ్ చేయం, చాలా రేర్గా యూజ్ చేస్తాము ఆ వర్డ్ని. బట్ ఇంగ్లీష్లో గోయింగ్ టు అనేది యాజ్ వీ డిస్కస్డ్ అది కామన్ కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నట్లుగా నేను నీకు ఒక బుక్ ఇవ్వబోతున్నాను అని అనొచ్చు. అంటే సపోజ్ నెక్స్ట్ వీక్ మీరు ఆ బాబుకి ఆర్ ఆ పాపకి ఒక బుక్ ఇవ్వదలుచుకున్నారు, నేను నెక్స్ట్ వీక్ ఒక బుక్ ఇవ్వబోతున్నాను అని అనాలంటే ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఎ నైస్ బుక్ అనాలన్నమాట. అంటే నెక్స్ట్ వీక్ నీకు ఒక బుక్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ బుక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అనొచ్చు. ఐ విల్ గివ్ యూ ఏ బుక్, లేకపోతే ఐ విల్ గివ్ యూ ఏ నైస్ బుక్ అని అనొచ్చు. బట్ అది ఇస్తాను అని అవుతుంది.
గోయింగ్ టు గివ్ అంటే నేను నీకు ఇవ్వబోతున్నాను అని అర్థం అనమాట. బట్ ఇవ్వబోతున్నాను అంటే అనేది తెలుగులో చాలా తక్కువగా యూజ్ చేసిన ఈ సిచ్యువేషన్లో, ఈ సెంటెన్స్లో. బట్ ఇంగ్లీష్లో మాత్రం ఇది వెరీ క్వైట్ కామన్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ నైస్ బుక్ అన్నది. నెక్స్ట్, హీ ఈజ్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. అతను పరీక్ష, రైట్ ద ఎగ్జామ్, క్వశ్చన్ మార్క్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్? అతను పరీక్ష రాయబోతున్నాడా? యా, ఇది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి. ఈజ్ హీ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్? ఆయన రాయబోతున్నాడా, అతను పరీక్ష రాయబోతున్నాడా, అతను ఈ ఎగ్జామ్ రాయబోతున్నాడా అని మీనింగ్ అనమాట. అంటే సపోజ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది అంటే సిచ్యువేషన్ని క్రియేట్ చేద్దామండి. ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మీ ఫ్రెండ్తో ఇంకో ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని సురేష్ ఎగ్జామ్ రాస్తున్నాడా, ఈ వచ్చే ఎంసెట్లో ఎగ్జామ్ రాస్తున్నాడా అని మీనింగ్ అనమాట. సో ఎంసెట్ అని తీసేద్దాము, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అన్నీ తీసేద్దాం, రాయబోతున్నాడా అని అందాం. సురేష్ ఎగ్జామ్ రాయబోతున్నాడా అన్న మీనింగ్ అనమాట. అంటే సపోజ్ ఈ గోయింగ్ టు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఇది సపోజ్ మనం ఫిబ్రవరి మంత్లో ఉన్నాము, నెక్స్ట్ మార్చ్లో ఎగ్జామ్ ఉంది. ఆ మార్చ్లో ఎగ్జామ్ గురించి మీరు మాట్లాడుతున్నాడు, సురేష్ ఎగ్జామ్ రాయబోతున్నాడా అని అంటున్నారు. అది మార్చే కానివ్వండి, వాట్ ఎవర్, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. ఫిబ్రవరిలో మీరు మాట్లాడుతున్నారు, సురేష్ ఎగ్జామ్ రాయబోతున్నాడా అంటే ఆ మార్చ్లో ఉండే ఎగ్జామ్ సురేష్ రాయబోతున్నాడా అని అనమాట. అంటే అది ఫ్యూచర్లో జరిగేదాన్ని మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు, అది జరగబోతుందా అని అనమాట. సో తెలుగులో కూడా సురేష్ ఎగ్జామ్ రాయబోతున్నాడా అని అడగడమే మోర్ కరెక్ట్ అండి. అదే మనం జనరల్ తెలుగులో అలా డెఫినెట్గా అనం. సురేష్ ఎగ్జామ్ రాస్తాడా మార్చ్లో, లేకపోతే సురేష్ ఎగ్జామ్ రాస్తున్నాడా మార్చ్లో అని అంటాం. బట్ ఇక్కడ రాయబోతున్నాడా అన్నది మోర్ కరెక్ట్ అనమాట. సురేష్ ఎగ్జామ్ రాస్తాడా అన్నది కొంతవరకు రిలవెంట్ ఉంది. రాస్తాడా అంటే ఖచ్చితంగా రాస్తాడా లేదా అని అనడం అనమాట. ఇక్కడ రాయబోతున్నాడా అంటే ఫ్యూచర్లో జరగబోయేది అవుతుందా లేదా అని ప్రశ్నించడం అనమాట. ఓకే, సో తెలుగులో వచ్చేసి మనం కామన్గా దీనికి బెస్ట్ వర్డ్ ఏమంటామంటే సురేష్ ఎగ్జామ్ రాస్తాడా అని అంటాం అనమాట. అంటే ఇది విల్తో దాన్ని కవరింగ్ చేసేస్తాం. అంటే విల్ సురేష్ రైట్ ద ఎగ్జామ్, వన్స్ అగైన్ విల్ సురేష్ రైట్ ద ఎగ్జామ్, సురేష్ ఎగ్జామ్ రాస్తాడా అని అంటున్నాం. అలా అయినా అనొచ్చు, ఆర్ ఎల్స్ ఈజ్ సురేష్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ అని అయినా అనొచ్చు. సో ఇక్కడ సురేష్ బదులు ఇక్కడ హీ ఉంది, మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇట్లా ఫ్లోలో చెప్పానండి. సో ఈజ్ సురేష్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్, లేకపోతే ఈజ్ హీ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ అనేది కూడా కరెక్టే. బట్ రెండు కూడా ఈక్వల్గా యూజ్ అవుతాయి ఇంగ్లీష్లో. అంటే సురేష్ ఎగ్జామ్ రాస్తాడా, లేకపోతే సురేష్ ఎగ్జామ్ రాయబోతున్నాడా ఏదైనా అంటాం. బట్ తెలుగులో వచ్చేసి సురేష్ ఎగ్జామ్ రాస్తాడా అని చెప్పేసి మనం జస్ట్ షార్ట్కట్గా సింపుల్గా అంటాం అనమాట. సురేష్ ఎగ్జామ్ రాస్తాడా అంటాం, అంతేగాని సురేష్ రాయబోతున్నాడా అని చెప్పేసి చాలా తక్కువ మంది చాలా తక్కువగా యూజ్ చేస్తారు. సో అదండి హోల్ పాయింట్. అంటే ఓవరాల్ ఈ స్లైడ్లో ఏంటంటే ఆ వర్డ్స్ని స్పెసిఫిక్గా యూజ్ చేస్తారు. అండ్ గోయింగ్ టు అనేది చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఈ స్లైడ్ యొక్క పర్పస్ ఏంటంటే, మీరు ఏదైనా మెసేజెస్ చూసినా, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ టెక్స్ట్ సెంటెన్సెస్ చూసినా, ఈ గోయింగ్ టు అన్నది మనం ఫస్ట్ స్లైడ్స్లో చదువుకున్నట్లుగా గోయింగ్ టు అంటే పోతున్నాడు, పోతాను కదా, ఇక్కడ ఎందుకు ఇంతసార్లు ఈ గోయింగ్ టు యూజ్ అవుతుంది, ఇంగ్లీష్లో ఎక్కడ చూసినా ఈ గోయింగ్ టు అనేది ఎక్కువ యూజ్ అవుతుంది, ఏంటిది అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మనం ఈ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో గోయింగ్ టు అన్న మీనింగ్, ఆ గోయింగ్ టు అన్న సెంటెన్స్ వర్డ్ మనకి డెఫినెట్ కొత్త ఏం కాదు. బట్ ఎక్కువ ఏది ఎలా యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎలా యూజ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ యూజ్ చేయట్లేదు అన్నది మన హోల్ పాయింట్ ఆఫ్ దిస్ డిస్కషన్ అండ్ దిస్ లెసన్ అండి. So with this we have completed on the going to sentence andi. So I believe that you have understood some sensitive differences between can, want to, going to, etc. etc. So please like the videos and me thoughts to comment cheyandi, so that we'll try to answer you in the comments. And PPT document కావాలంటే కనుక వీడియోలో డిస్ప్లే అవుతున్న నెంబర్ ఆర్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ అనే చేయండి, యా వాట్సాప్ అనే చేయండి. ప్లీజ్ డూ షేర్ ద వీడియోస్ అండ్ ద ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. థ్యాంక్ యూ అండి.